BC మైనార్టీల ఐక్యత బహుజన ఖబర్దార్ BC వ్యతిరేకులారా మండలం దూరం ఉన్నాడు भैया सही नहीं भैया తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ తిన్మార్ మల్లన్న పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ కూడలోని పూలే విగ్రహం దగ్గర ఆంధ్రజ్యోతి పేపర్ను తగలబెట్టడం జరిగింది. మిస్టర్ రాధాకృష్ణ, గత తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నీ ఛానల్లో పేపర్ ద్వారా వ్యతిరేకంగా వార్తలు రాసినావు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్నటువంటి ఉద్యమము 42%. స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ రోజు బహుజన మేధావులందరూ ఇలా SC ST BCలను కలుపుకొని ఉద్యమాలు చేస్తుంటే రాధాకృష్ణకు కనిపించట్లేదా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఛానల్ ద్వారా SC STలను BCల పైన ఉసిగొల్పుతున్నామా మేము అడుగుతా ఉన్నాం. ఇలానే వ్యవహరిస్తే, ఇలాగనే మీ ఛానల్లో కొత్త పలుకు ద్వారా వార్తలు రాస్తే ఈరోజు ఎల్బీనగర్ లో పేపర్ తలగబెట్టాం. కానీ ఇక ఫ్యూచర్ లో నీ ఛానల్లో తగలబెడతామని చెప్పేసి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నీ పేపర్ నడవలేకుండా, ఆంధ్ర పత్రికలు ముద్రించకుండా, ఆంధ్ర ఛానల్లో నడవలేకుండా చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ లో RK పలుకులని చిలక పలుకులు రాసిండు ఆయన. 42% రిజర్వేషన్ విషయంలో ఏదైతే దళితులు అసంతృప్తిగా ఉన్నారనేసి రాయడం జరిగింది. దానిలో భాగంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ పూలే విగ్రహం ముందు మరి ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాం, మేమంతా కలిసికట్టుగానే ఉన్నాము. 42 రిజర్వేషన్ లో విషయంలో కాబట్టి, రాజ్యాధికారంలో భాగంలో కాబట్టి SC ST BC మైనార్టీలు అందరం కలిసికట్టుగానే ఉన్నాము. ఇలా అది జీర్ణించుకోలేక ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి మా మధ్య చిక్కులు పెట్టి మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నంలో భాగమే ఇది. ఈయన ఆటలు చాలవు. ఖబర్దార్ రాధాకృష్ణ, ఇట్లనే ఇక్కడైనా మారకపోతే నీ ఛానళ్ళని, నీ పేపర్లని తెలంగాణ నుంచి తరిమి కొడతాం. ఇవాళ పేపర్లు తగలబెట్టిన భవిష్యత్తులో నీ ఛానళ్ళని, నీ టీవీ ఛానళ్ళని తగలబెడతామని హెచ్చరిస్తున్నాము. అదే విధంగా ఇవాళ మరి దళితులలో గత 70 సంవత్సరాల నుంచి మరి మందకృష్ణ మాదిగ అన్న కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి BCలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నాడు. మరి ఇది ఆయన కనిపిస్తలేదా? ఇదంతా కుట్రపూరితంగా మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు సాగవు. 100% రాబోయే రోజుల్లో 2028లో SC ST మైనార్టీలం కలిసి మేము మా రాజ్యాధికారం ఏర్పరచుకుంటాం. మా రాజ్యం వస్తుంది. జై BC, జై TRP, జై తిన్మార్ మల్లన్న. రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే దాన్ని దళితులు అసంతృప్తితో ఉన్నారు అనేసి అని అందులో పేపర్ లో రాశారు. మరి ఏ దళితులు అసంతృప్తితో ఉన్నారు? నిజంగానే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారు? EWS 7% ఉన్న వాళ్ళు 10% తీసుకోతున్నారని అసంతృప్తితో ఉన్నారు. 42% రిజర్వేషన్ రావట్లేదు BCల కానీ అసంతృప్తితో ఉన్నారు. మొన్న క్యాస్ట్ సెన్సర్ లో లెక్కలు సరిగ్గా చెప్పలేదనేసి అసంతృప్తితో ఉన్నారు. అసలు విషయాలు దాపెట్టేసి 42 రిజర్వేషన్ రావడం దళితులకు ఇష్టం లేదనేసి ఇట్లా తప్పుడు రాతలు రాస్తే TRP పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఖచ్చితంగా RK గారు దీనికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేమందరం BC SC ST మైనారిటీలు అందరము ఒకటే. మమ్మల్ని ఇంకా విడదీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. మేము ఇలాంటి రాతలు రాసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తే ఇంతకు రెట్టింపు చేయాల్సి ఉంటుందని మేము ఈ వేదికగా హెచ్చరిస్తున్నాం.